హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లిసిట్ వెయిట్ గురించి నేర్చుకుందాం. మనకు సెలెనియం వెబ్ డ్రైవర్లో ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకేనా? ఎందుకంటే మనకు సింక్రనైజేషన్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మన స్క్రిప్ట్లో మనం ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ని యూజ్ చేసుకొని మనం చాలా వరకు క్లియర్ చేయవచ్చు అనమాట. ఓకేనా? సో మనకు సింక్రనైజేషనే కాదు, దాంతోపాటు ఇంకా చాలా వాటికి మనం ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ని వాడుకోవచ్చు. ఓకే, సో బేసిక్గా మనకు ప్రీవియస్ వీడియోస్లో ఏం నేర్చుకున్నాం? పేజ్లో టైమ్అవుట్ అంటే ఏంటి, అదేవిధంగా ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. అవునా? సో ఇంప్లిసిట్ వెయిట్ గురించి మనం ఆల్రెడీ చూసాం. సో మనకి ఇంప్లిసిట్ వెయిట్లో ఏం చేస్తాం? సో ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది ఇమ్మీడియట్గా మనకు వెబ్ పేజ్లో అవైలబుల్ అయ్యి ఉండకపోతే మనం ఎక్స్ట్రా కొంత టైం అనేది ప్రొవైడ్ చేసి ఆ టైం వరకు కూడా మీరు ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. అవునా? సో అది మనకి ఇంప్లిసిట్ వెయిట్ అనమాట. సో మనకి ఇంప్లిసిట్ వెయిట్ అనేది ఎంటైర్ డ్రైవర్ సెషన్కి మనం అప్లికబుల్గా సెట్ చేస్తాం. అంటే మనం ఒకసారి ఇంప్లిసిట్ వెయిట్ అనేది సెట్ చేస్తే ఎంటైర్ డ్రైవర్ సెషన్కి మనకు అది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో మీరు ఎక్కడైనా సరే, అంటే ఇంప్లిసిట్ వెయిట్ సెట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఫైండ్ అవుట్ చేయాలనుకున్న ఎలిమెంట్, అప్పుడు ఆ ఇంప్లిసిట్ వెయిట్ అనేది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఆ ఇంప్లిసిట్ వెయిట్ అనేది అక్కడ ఏమంటారు దాన్ని, కన్సిడరేషన్లోకి వస్తుంది. ఓకేనా? సో ఆ విధంగా మనకి ఇంప్లిసిట్ వెయిట్ అనేది వర్క్ అవుతుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనకు కొన్ని ఎలిమెంట్స్ అనేవి చాలా ఎక్కువ టైం తర్వాత మనకి ఎనేబుల్ అయ్యి ఉండొచ్చు, లేదా విజిబుల్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంప్లిసిట్ వెయిట్ అనేది నా ఎంటైర్ డ్రైవర్ సెషన్కి మ్యాక్సిమం వచ్చేసి 30 seconds ఇచ్చాను. కానీ నా ఆటోమేషన్లో ఒక ఎలిమెంట్ వచ్చేసి 2 minutes తర్వాత నాకు విజిబుల్ అవుతుంది. సో ఈ ఒక్క ఎలిమెంట్ కోసం నేను నా ఇంప్లిసిట్ వెయిట్ని 2 minutesగా చేంజ్ చేయలేను, రైట్? సో నేను ఒకవేళ ఆ 2 minutesగా చేంజ్ చేస్తే ఇంప్లిసిట్ వెయిట్ని ఏమవుతుంది, నాకు ఎంటైర్ డ్రైవర్ సెషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? ప్రతి ఒక్క దగ్గర నేను ఎక్కడైతే ఫైండ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తున్నానో ప్రతి ఒక్క దగ్గర కూడా ఇది 2 minutes వరకు వెయిట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఒకవేళ ఎలిమెంట్ అనేది లేకపోతే. అవునా? సో ఆబ్వియస్లీ నా ఎగ్జిక్యూషన్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకోసం మనం ఏం చేయాలి, మన ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అనేది మ్యాక్సిమం ఎంతైతే మీరు తగ్గించగలుగుతారో అంత తగ్గించాలన్నమాట. ఓకేనా? సో ఎంత కుదిరితే అంత తక్కువ మీరు ఇచ్చుకోవాలి. లైక్ 5 seconds లేదా 10 seconds లేదా 20, మ్యాక్సిమం వచ్చేసి 30 seconds, అంతకన్నా మీరు మించకూడదు ఇంప్లిసిట్ వెయిట్ అనేది. ఓకేనా? సో అలాంటప్పుడు ఏదైతే మనకి ఎలిమెంట్ ఉందో ఈ ఎలిమెంట్ 2 minutes తర్వాత మనకు డిస్ప్లే అవుతుందని చెప్పాను కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో మనకు ఒక వే ఉందండి, ఏంటంటే థ్రెడ్ డాట్ స్లీప్ ఇచ్చుకోవచ్చు. సో థ్రెడ్ డాట్ స్లీప్ ఇస్తే మనకి ఏం జరుగుతుంది, సో మనకు థ్రెడ్ డాట్ స్లీప్ ఇచ్చేసి 2 minutes వరకు టైం ఇచ్చామనుకో, 2 minutes వరకు మనకు అది ఆ ఎంటైర్ థ్రెడ్ అనేది మనకు ఆగిపోతుంది. ఆ 2 minutes తర్వాత మనకు ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అప్పటిలోపు మనకు ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. అవునా? కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఒకవేళ ఆ 2 minutes అనేది ఒకవేళ ఎవ్రీ టైం స్టాటిక్ అయ్యి ఉండకపోతే ఏంటి అంటే, ఈరోజు నాకు నెట్వర్క్ బాగుంది, సో 2 minutesలో మనకు ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఒకవేళ నాకు నెట్వర్క్ స్పీడ్ అనేది రేపు నా నెట్వర్క్ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంది, అలాంటప్పుడు ఆ ఎలిమెంట్ వచ్చేసి నాకు 3 minutes తీసుకుంటుంది. సో అలాంటప్పుడు మళ్ళీ నా టెస్ట్ కేసు అనేది ఫెయిల్ అవుతుంది. అవునా? సో ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఎందుకంటే నా నెట్వర్క్ స్పీడ్ అనేది ఆ ఎలిమెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కానీ నేను ఇవ్వడం ఎంత ఇచ్చాను, హార్డ్ కోడ్ చేసి 2 minutesే ఇచ్చాను. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఎలిమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది, రైట్? సో అలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ నేను 3 minutes ఇచ్చాను అనుకో, అంటే వర్స్ట్ కండిషన్స్ అన్నీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసి ఒకవేళ 4 minutes 3 minutes ఇచ్చాను అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది, ఒకవేళ ఎలిమెంట్ అనేది 2 minutes లేదా 1 minute ఫైండ్ అవుట్ అయినా సరే మిగిలిన 1 or 2 minutes అనేది మనకి అంటే వేస్ట్ ఆఫ్ టైం కదా, మనం వెయిట్ చేస్తూనే ఉంటాం అనమాట. సో థ్రెడ్ డాట్ స్లీప్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది డైనమిక్ వెయిట్ కాదు, అంటే ఒక స్టాటిక్ వెయిట్ అనమాట. అంటే ఏంటి, మీరు ఒకవేళ 4 minutes వెయిట్ చేయమని చెప్పారనుకోండి, అది 4 minutes వెయిట్ చేస్తూనే ఉంటుంది. మనకు యూఐలో మనకు ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయిందా లేదా దాంతో ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా? సో అది 4 minutes వెయిట్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను, ఎందుకు ఎలా వస్తుంది ఏందనేది కూడా చూపిస్తాను. సో అదే కాకుండా మనకు ఒక ఎలిమెంట్ విజిబిలిటీ అనే కాదు కదా, సో మనకి చాలా కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ అనేది విజిబుల్ అయ్యి ఉండొచ్చు కానీ ఎనేబుల్ అయ్యి ఉండకపోవచ్చు. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఆ ఎలిమెంట్ అనేది ఎనేబుల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కొన్నిసార్లు, అంటే మీ రిక్వైర్మెంట్ అనేది అలా ఉండొచ్చు. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఇంప్లిసిట్ వెయిట్ అనేది వర్కౌట్ అవ్వదు. ఎందుకు? ఇంప్లిసిట్ వెయిట్ అనేది కేవలం ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. మీకు అది ఎలిమెంట్ ఎనేబుల్ అయ్యిందా ఇవన్నీ చూడదు. ఇంప్లిసిట్ వెయిట్ అనేది కేవలం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అవునా? సో అలాంటప్పుడు మీకు ఎలాంటిది, అంటే మీకు ఒక సపరేట్ వెయిట్ అనేది కావాలి కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, సో మీరు ఏదో ఒక కండిషన్ రాయాలి. సో ఆబ్వియస్గా మీకు ఫస్ట్ థింగ్ మనకు మైండ్లో వచ్చేది ఏంటంటే థ్రెడ్ డాట్ స్లీప్ అనమాట. ఓకేనా? సో మనకి ఎక్స్ప్లిసిట్ వెయిట్ గురించి మనకు ఒకవేళ తెలియకపోతే మన మైండ్లోకి ఫస్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే థ్రెడ్ డాట్ స్లీప్. ఎందుకంటే ఇంప్లిసిట్ వెయిట్ని మనం వాడలేము. పేజ్లో టైమ్ అవుట్ అనేది అది కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఒక పేజ్కి మాత్రం, అంటే పేజ్ లోడ్ అయ్యేటప్పుడు మాత్రమే మనకు అది అప్లికబుల్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఆబ్వియస్లీ థ్రెడ్ డాట్ స్లీప్కి వెళ్ళాలి అని మనం అనుకుంటాం. ఓకే, సో అది మనం ఎక్స్ప్లిసిట్ వెయిట్ గురించి తెలుసుకోవడం కన్నా ముందండి. ఓకేనా? సో ఎక్స్ప్లిసిట్ వెయిట్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఎప్పుడు అలాంటి ఆలోచన పెట్టుకోరు.
ఓకే. సో అదేవిధంగా మీకు చాలా చాలా కండిషన్స్ ఉంటాయి. అంటే మీరు ఎలాంటి కండిషన్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బేసిక్గా ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ని యూస్ చేసి ఎలాంటి కండిషన్ అయినా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్లో ఒక అట్రిబ్యూట్ ఉంది, ఓకేనా. సో ఒక అట్రిబ్యూట్ వాల్యూ తీసుకుందాం. ఏంటి లైక్ ఒకవేళ టెక్స్ట్ బాక్స్ ఉందండి, ఓకే. సో ఆ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ అనేది ఒకవేళ HYR అని వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను. లేదా నా URL ఉంది, ఓకే. ఆ URL అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను. లేదా నా టైటిల్ ఉంది, టైటిల్ చేంజ్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను. సో అలా ఎలాంటి కండిషన్ అయినా సరే మీరు ఎక్స్ప్లిసిట్ వెయిట్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఓకే. సో అందుకే చెప్పాను, ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఓన్లీ సింక్రనైజేషన్ కోసమే మాత్రమే కాదు. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ కోసం మనం యూస్ చేస్తాం దీన్ని, ఓకేనా. సో ఎస్పెషల్గా మనకి ఏదైనా ఒక దానికోసం వెయిట్ చేయాలి అనుకున్న ఆ టైంలో మనం డైనమిక్గా వెయిట్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటే ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనే కాన్సెప్ట్ని పిక్ చేసుకుంటాం మనం, ఓకే. సో ఫస్ట్ మనం ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది ఇవ్వకుండా మనం ఏదైనా ఒక టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక వెబ్సైట్ తీసుకుంటాను. సో వెబ్సైట్ వచ్చేసి టెస్ట్ ప్రాజెక్ట్ అండి, ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే లాగిన్ అనే ఈ బటన్ చూడండి ఇక్కడ. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక లోడర్ వచ్చేసి కొంత టైం తీసుకొని ఆ తర్వాత మనకి లాగిన్ ఫామ్ అనేది డిస్ప్లే అయింది, అవునా. సో ఒకవేళ నేను ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి ఇమ్మీడియట్గా ఈ ఎలిమెంట్ అంటే ఈ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ లేదా ఏదైనా సరే కంట్రోల్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తే ఏం జరుగుద్ది? ఎక్సెప్షన్ వస్తుందా రాదా చూద్దాం మనం, ఓకే. సో ఇక్కడ ఏం చేద్దామంటే డ్రైవర్ డాట్ ఫస్ట్ మనం ఆ URLకి నావిగేట్ అవ్వాలి, అవునా. సో ఈ టెస్ట్ ప్రాజెక్ట్ అనే URLకి మనం నావిగేట్ అవుతున్నాం. సో దీనికి నావిగేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఆ లింక్ మీద క్లిక్ చేయాలి, అవునా. సో ఫైండ్ ఎలిమెంట్. సో మనకి లింక్ కదా ఇది. సో ఆబ్వియస్లీ మనం లింక్ టెక్స్ట్ తీసుకోవచ్చు లేదా మనం XPath కూడా రాయొచ్చు. సో నేనేం చేస్తాను, లింక్ టెక్స్ట్ తీసుకుంటాను. సో మనకు ఆల్రెడీ ఆ లింక్ టెక్స్ట్ అనే ఒక లొకేటర్ కూడా ఉంది కదా. సో దాన్ని కూడా మనం అప్పుడప్పుడు వాడుకోవాలి, లేకపోతే అది ఫీల్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను లింక్ టెక్స్ట్ అని ఇస్తాను. సో లింక్ టెక్స్ట్ వచ్చేసి నాకు లాగిన్ డాట్ క్లిక్. సో క్లిక్ చేయగానే నాకు ఏం జరుగుతుంది? ఒక ఎక్స్ట్రా విండో అనేది ఓపెన్ అవుతుంది, ఓకే. సో ఇది ఎక్స్ట్రా విండో అనేది ఓపెన్ అవుతుంది. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదా విండో హ్యాండిల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది, ఓకే. సో ఇక్కడ నేను ఒక పని చేస్తానండి, ఇది క్లిక్ చేయడం కన్నా ముందే దీన్ని పేరెంట్ విండోగా నేను వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను, ఓకేనా. స్ట్రింగ్ పేరెంట్ విండో. సో విండో హ్యాండిల్స్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇక్కడ అంటే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా, ఓకే. సో పేరెంట్ విండోని గెట్ చేసుకోవాలి. ఎలా గెట్ చేసుకుంటాను? నాకు గెట్ విండో హ్యాండిల్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది. సో అది వచ్చేసి నాకు కరెంట్ విండో హ్యాండిల్ని రిటర్న్ చేస్తుంది. సో కరెంట్ విండో హ్యాండిల్ వచ్చేసి పేరెంట్ విండో. ఆ తర్వాత నాకు అన్ని విండో హ్యాండిల్స్ని కూడా అంటే ఇది క్లిక్ చేసిన తర్వాత 2 విండోస్ ఉంటాయి. అంటే ఆ 2 విండో హ్యాండిల్స్ని కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఓకే. సో ఎలా తీసుకోవాలి? సో మనకి మెథడ్ ఏంటి? డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్స్. సో ఈ గెట్ విండో హ్యాండిల్స్ అనేది సెట్ ఆఫ్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది మనకు, అవునా. సో ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే చూడొచ్చు మీరు సెట్ ఆఫ్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. సో దాన్ని కాపీ చేద్దాం మనం, ఓకే. సో సెట్ ఆఫ్ స్ట్రింగ్. సో దాని పేరు వచ్చేసి మనం విండో హ్యాండిల్స్ అని ఇద్దాం, జస్ట్ మీనింగ్ఫుల్ నేమ్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ సెట్ని ఇంపోర్ట్ చేయాలి మనం. సో ఇది వచ్చేసి జావా డాట్ యూటిల్ ప్యాకెట్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఈచ్ లేదా ఫర్ లూప్ ఏదైనా మీరు వాడుకోవచ్చు. సో ఫర్ ఈచ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఫర్ ఈచ్ వాడుకుంటున్నాను. సో ఈ విండో హ్యాండిల్స్ లోపల నుంచి నేను ఒక్కొక్క విండో హ్యాండిల్ని తీసుకుంటాను, అవునా. సో ఈచ్ ఐటరేషన్ నాకు ఒక్కొక్క విండో హ్యాండిల్ అనేది వస్తుంది. సో ఈ విండో హ్యాండిల్ అనేది ఒకవేళ నా పేరెంట్ విండో హ్యాండిల్ అవ్వకపోతే అప్పుడు నేను దానికి స్విచ్ అవ్వాలి, రైట్. సో నేను ఇక్కడ కండిషన్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఏంటి? పేరెంట్ విండో హ్యాండిల్ తోటి మనం కంపేర్ చేయాలి. ఎలా రాసినా పర్లేదు, బట్ ఇలా రాస్తే కొంచెం బెటర్గా ఉంటుంది, ఓకేనా. విండో అనేది ఒకవేళ పేరెంట్ విండో కాకపోతే అప్పుడు ఇది చేయాలి. సో ఇది వచ్చేసి మనం నెగిటివ్ కండిషన్ కదా, కాకపోతే అంటే. సో ఇక్కడ నెగిటివ్ ఇచ్చేస్తాను. సో దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ విండోకి స్విచ్ అవ్వాలి. అంటే ఒకవేళ అది పేరెంట్ విండో కాకపోతే దాని మీనింగ్ ఏంటి? అది చైల్డ్ విండో. సో అప్పుడు ఆ చైల్డ్ విండోకి నేను స్విచ్ అవ్వాలి. సో డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ విండో, రైట్. సో ఆ విండో ఏంటి? విండో హ్యాండిల్, ఓకే. సో ఇప్పుడు నేను ఆ చైల్డ్ విండోకి వెళ్ళానండి, ఓకేనా. సో చైల్డ్ విండోలో మనం ఈ టెక్స్ట్ బాక్స్ లోపల ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేద్దాం సింపుల్గా, ఓకే. సో ఈ టెక్స్ట్ బాక్స్కి చూస్తే మనకు యూజర్ నేమ్ అనేది అంటే ఈ ఐడి అనేది ఉంది, ఓకే. ఐడి వచ్చేసి యూజర్ నేమ్. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి. సో దీంట్లో మనం టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం. టెక్స్ట్ ఏంటి? HYR ట్యుటోరియల్స్ అనేసి టెక్స్ట్ ఎంటర్ చేస్తాం, ఓకేనా. సో సింపుల్ అండి ఇది, ఓకే. సో ఇది నా టెస్ట్ కేసు. ఏం చేయాలనుకుంటున్నాను? ఫస్ట్
ఈ టెస్ట్ ప్రాజెక్ట్ అనే URL ఉంది కదా, ఈ టెస్ట్ ప్రాజెక్ట్ .io దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, సో దీని లోపల నేను నా యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఆ యూజర్ నేమ్ వచ్చేసి నాకు HYR ట్యూటోరియల్స్ అనమాట. ఓకేనా, సో మనం లాగిన్ టెస్ట్ చేయట్లేదు, ఏం టెస్ట్ చేయట్లేదు, సింపుల్గా అది మనకి ఎంటర్ చేస్తుందా లేదా అనేది మాత్రమే చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఎలాంటి వెయిట్స్ కూడా వాడట్లేదు, చూడండి ఇంప్లిసిట్ వెయిట్ని కూడా నేను ఇక్కడ కామెంట్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. సో రన్ చేసి ఏం జరుగుతుందనేది చూద్దాం. సో ఈ బ్రౌజర్ని ఫస్ట్ మినిమైజ్ చేస్తాను ఇక్కడ, అంటే సారీ ఈ ఎక్లిప్స్ని నేను సైడ్కి తీసాను. సో మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఏ చేసాం కదా, సో సైడ్ బై సైడ్ కంపారిజన్ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి ఇది లోడ్ అవుతూనే ఉంది అండ్ మనకి ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చేసింది, అవునా. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఏంటి, సో మనకి ఇమ్మీడియట్గా అంటే ఈ ఎలిమెంట్ అంటే ఇక్కడ స్విచ్ అయింది, ఆ తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది, అందువల్లనే మనకి ఈ ఎక్సెప్షన్ అనేది వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు, టైమ్ అవుట్స్ అనేది అంటే ఇంప్లిసిట్ వెయిట్ అనేది మీరు ఇస్తారు, అవునా. సో ఈ వీడియోలో మనం ఇంప్లిసిట్ వెయిట్ గురించి ఫోకస్ చేయొద్దు అనుకున్నాం, అవునా. సో ఇంప్లిసిట్ వెయిట్ గురించి మనం ఫోకస్ చేయట్లేదు, అందువల్ల మనం ఏం చేయాలి, ఎక్స్ప్లిసిట్ వెయిట్ గురించి నేర్చుకోవాలి. సో ఒకవేళ ఇంప్లిసిట్ వెయిట్ అనే కాన్సెప్ట్ మీరు వాడొద్దు అని నేను చెప్తే అప్పుడు మీరు ఏం చేస్తారు, స్విచ్ అయిన తర్వాత ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ ఇస్తారు. ఒకవేళ ఒక 10 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ అనుకుందాం, ఓకేనా. సో 5 సెకండ్స్ అనే థ్రెడ్ డాట్ స్లీప్ మీరు ఇవ్వచ్చు. ఓకే, సో దీన్ని క్లోజ్ చేద్దాం. సో మీరు మళ్ళీ దీన్ని రన్ చేయండి. సో ఈసారి కూడా మనకి ఎక్సెప్షన్ వస్తుందా లేదా అని చూద్దాం. సో ఇప్పుడు చూస్తే మనకు 5 సెకండ్స్ లోపల అది మనకు లోడ్ అయిపోయింది, ఓకేనా. ఆ పేజ్ అనేది మనకు లోడ్ అయింది, మనకు సక్సెస్ఫుల్గా ఈ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసాం, రైట్. కానీ మనకు లోడ్ అయిన తర్వాత కూడా కొంత టైం అనేది వెయిట్ చేసింది, ఓకేనా. సో లోడ్ అయిన తర్వాత కూడా మనకు టైం వెయిట్ చేసింది. సో మీకు 5 సెకండ్సే కాబట్టి మీకు ఒకవేళ ఇక్కడ అర్థం అవ్వకపోవచ్చు. సో నేను 10 సెకండ్స్ ఇస్తాను దీన్ని. సో 10 సెకండ్స్ ఇస్తే మీరు చూడొచ్చు ఆ డిఫరెన్స్ అనేది. ఓకే, సో ఏంటంటే మీకు ఎలిమెంట్ అంటే ఆ పేజ్ అనేది లోడ్ అవుతుంది, ఈ లాగిన్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత కూడా ఇమీడియట్ టెక్స్ట్ ఎంటర్ చేయకుండా అది అలా వెయిట్ చేస్తూనే ఉంటుంది అనమాట. 10 సెకండ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది, చూడండి మీరు ఇప్పుడు. ఓకే, సో ఎందుకోసము అంటే థ్రెడ్ డాట్ స్లీప్ యొక్క డిసడ్వాంటేజ్ అది. థ్రెడ్ డాట్ స్లీప్ అంటే ఏంటి, మనం ఈ జావాలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనకు ఒక థ్రెడ్ అనేది ఇన్వోక్ అవుతుంది, అవునా. సో ఈ బ్రౌజర్, ఈ ఎంటైర్ బ్రౌజర్ అనేది మనకు ఒక థ్రెడ్ లోపల ఉంటుంది. ఆ థ్రెడ్ని మనం 10 మినిట్స్ స్లీప్ చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనకి ఇది ఓపెన్ అయ్యి ఉంది చాలాసేపటి నుంచి, కానీ ఇప్పుడే మనకు టెక్స్ట్ ఎంటర్ చేసింది. ఎందుకు, 10 మినిట్స్ అది హార్డ్గా వెయిట్ చేస్తూనే ఉందన్నమాట, ఓకేనా. సో మనం ఆ థ్రెడ్ని కంప్లీట్గా స్లీప్లో పెట్టేసాం 10 సెకండ్స్ వరకు, ఓకేనా. మినిట్స్ కాదు, సారీ, ఇక్కడ సెకండ్స్. సో మనం ఆ ఎంటైర్ థ్రెడ్ని కంప్లీట్గా స్లీప్లో పెట్టేసాం. సో దానికి ఏం తెలియదు, అంటే నువ్వు బ్రౌజర్లో ఏం చేస్తున్నావు అనేది దానికి తెలియదు. ఓకే, సో నువ్వు ఒకవేళ ఈ టెక్స్ట్ బాక్స్ కోసం వెయిట్ చేస్తున్నావా లేదా బటన్ కోసం వెయిట్ చేస్తున్నావా, దేనికోసం ఏం చేస్తున్నావు నువ్వు అనేది దానికి సంబంధం లేదు. ఓకే, థ్రెడ్ని నువ్వు సింపుల్గా స్లీప్ చేయమని చెప్తున్నావు, దాన్ని పడుకోనాయనా అని చెప్తున్నావు 10 సెకండ్లు. ఓకే, సో దానివల్ల అదేం చేస్తుంది, 10 సెకండ్లు పడుకుంటుంది. ఎందుకు, దానికి నువ్వు ఏం చేస్తున్నావు అనేది తెలియదు కదా. సో నువ్వు చెప్పిన మాట అది వింటుంది అంతే. 10 సెకండ్స్ పడుకో అంటే 10 సెకండ్స్ వరకు పడుకుంటుంది, మధ్యలో లేవదు అది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ 10 సెకండ్స్ టైం అనేది మనకి వేస్ట్ అవుతుంది. కానీ ఈ పేజ్ అనేది నాకు 2 సెకండ్స్లోనే లోడ్ అవ్వచ్చు ఒకవేళ, రైట్. సో ఒకవేళ 2 సెకండ్స్ లోడ్ అవ్వచ్చు, వరస్ట్ సినారియోలో నాకు 10 సెకండ్స్ అనేది తీసుకోవచ్చు. సో అలాంటప్పుడు నేనేం చేయాలి, నేను డైరెక్ట్ 10 సెకండ్స్ ఇస్తే ఇక్కడ నాకు ఎగ్జిక్యూషన్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ టైం, అవునా. సో అందుకోసం మనం ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఇక్కడ. సో ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే ఏంటంటే ఇది ఒక మనకు డైనమిక్ వెయిట్ లాంటిదండి. ఓకే, సో ఇదేం చేస్తుందంటే ఒకవేళ మీరు 10 సెకండ్స్ ఇచ్చినా సరే ఆ ఎలిమెంట్ అనేది ఒకవేళ 2 సెకండ్స్లోనే లోడ్ అయితే ఆ 2 సెకండ్స్లోనే అది బయటకు వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో మిగిలిన 8 సెకండ్స్ అది వెయిట్ చేయదు మనకు. దానివల్ల మనకి ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది కదా. సో ఈ రోజు అది 2 సెకండ్స్లో లోడ్ అవ్వచ్చు, లేదా రేపు 3 సెకండ్స్లో లోడ్ అవ్వచ్చు. సో మిగిలిన 7 సెకండ్స్ ఆర్ 8 సెకండ్స్ అనేది వెయిట్ చేయదు, అది ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది అండ్ మిగిలిన స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, అవునా. సో దానివల్ల మన ఎగ్జిక్యూషన్ టైం అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఓకే, సో దానివల్ల మనం ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది యూస్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ని ఎలా డిఫైన్ చేయాలి, సో మనకి ఎక్స్ప్లిసిట్ వెయిట్ డిఫైన్ చేయాలి అనుకుంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి ఇక్కడ. సో దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే మనకు 2 ఉన్నాయి. ఓకే, సో చూపిస్తాను, ఫస్ట్ ఇక్కడ రాద్దాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వెబ్ డ్రైవర్ వెయిట్. సో ఇది మనకు ఒక క్లాస్. సో దాంతోపాటు ఫ్లూయెంట్ వెయిట్, సో ఇది కూడా మనకు ఒక క్లాస్. సో ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనే దాన్ని మీరు ఒకవేళ అచీవ్ చేయాలి అనుకుంటే ఈ 2 క్లాసుల్లో ఏ క్లాస్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో బేసిక్గా చెప్పాలంటే ఈ 2 క్లాసెస్ కూడా సేమ్ అనమాట. ఓకే, సో ఈ వెబ్ డ్రైవర్ వెయిట్ అనే క్లాస్ ఫ్లూయెంట్ వెయిట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది సింపుల్గా. సో ఇంటర్నల్ లాజిక్ వచ్చేసి మీరు ఈవెన్ వెబ్ డ్రైవర్ వెయిట్ యూజ్ చేసినా సరే ఇంటర్నల్గా అది కాల్ అయ్యేది ఫ్లూయెంట్ వెయిట్లో ఉన్న మెథడ్సే, ఓకేనా. సో ఏంటి అది కూడా చూపిస్తాను నేను. మీకు జావా కాన్సెప్ట్స్ అనేది ఒకవేళ క్లియర్గా ఐడియా ఉంటే మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను చూపించబోయేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే,
సో ఫస్ట్ మనం వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది క్రియేట్ చేద్దాం. సో మన క్లాస్ ఏంది, వెబ్ డ్రైవర్ వెయిట్, రైట్. సో నేను ఇక్కడ వచ్చేసి వెయిట్ అని ఇస్తాను, జస్ట్ వేరియబుల్ నేమ్. సో దీనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, రైట్. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం మనం, జనరల్గా కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాం, అవునా. సో ఇక్కడ కన్స్ట్రక్టర్స్ వచ్చేసి మనకు 3 డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఒక వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ని, అదేవిధంగా మనకు టైంని పంపించాలి, అంటే మాక్సిమం ఎంత టైం నువ్వు వెయిట్ చేయాలనుకుంటున్నావు అనే ఆ టైంని పంపించాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అదేంటంటే వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ని పాస్ చేయాలి, అదేవిధంగా మాక్సిమం ఎంత టైం నువ్వు వెయిట్ చేయాలనుకుంటున్నావు అనేది పాస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఉంది స్లీప్ ఇన్ సెకండ్ మిల్లీస్ అని చూడండి. సో ఇదేంటంటే, సో ఒకవేళ మీకు ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వట్లేదు, అవునా. సో ఫైండ్ అవుట్ అవ్వనప్పుడు మీరు మళ్ళీ ఆ ఎలిమెంట్ కోసం, అంటే ఒకవేళ అది ఫైండ్ అవుట్ అవ్వచ్చు, లేదా ఎలిమెంట్ ఎలిజిబుల్ కోసం నువ్వు వెయిట్ చేస్తుండొచ్చు, ఏదైనా సరే కండిషన్ అనేది ఏదైనా అయి ఉండొచ్చు, ఓకేనా. సో ఒకవేళ ఆ ఎలిమెంట్ అనేది విజిబుల్ అవ్వలేదు, సో 1 minute విజిబుల్ అవ్వలేదు, లేదా ఆ ఎలిమెంట్ అనేది బై డిఫాల్ట్గా విజిబుల్ అవ్వలేదు, అలాంటప్పుడు నువ్వు వెయిట్ చేయమని చెప్తున్నావు, రైట్. సో వెయిట్ చేస్తూ ఉండలేదు అది. సో ఎప్పుడో ఒకప్పుడు అది వెయిట్ మళ్ళీ, అంటే ఏమంటారు, ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని చూస్తూ ఉండాలి. అంటే ఒక సర్టెన్ టైంకి అది వెళ్ళి మళ్ళీ ఎలిమెంట్ ఉందా లేదా అని చూడాలి, మళ్ళీ ఆ తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఆగాలి, ఆ తర్వాత మళ్ళీ ఎలిమెంట్ ఉందా లేదా అని చూడాలి, మళ్ళీ కొద్దిసేపు ఆగాలి, మళ్ళీ ఎలిమెంట్ ఉందా లేదా అని చూడాలి, అవునా. సో అలా పూలింగ్ అనేది చేయాలి. సో దీన్ని వచ్చేసి మనం పూలింగ్ టైం అంటాం అనమాట, ఓకేనా. సో పూలింగ్ అంటే ఏంటి మనకి ఇక్కడ, సో అంటే కొద్దిసేపు అది వెయిట్ చేస్తుంది, అంటే కొద్దిసేపు అది నిద్రపోద్ది, ఆ తర్వాత మళ్ళీ లేచేది, ఓకే ఆ ఎలిమెంట్ వచ్చిందా ఇప్పటికైనా లేదా, ఒకవేళ రాలేదనుకో మళ్ళీ కొద్దిసేపు నిద్రపోద్ది, మళ్ళీ నెక్స్ట్ లేచేసి అది మళ్ళీ ఎలిమెంట్ వచ్చిందా లేదా ఇలా చూస్తుంది అనమాట, ఓకేనా. సో ఆ నిద్రపోయే టైం అని చూడండి, అది స్లీప్ టైం అనమాట ఇక్కడ, ఓకే. సో అదేవిధంగా మీకు ఇంకొకటి ఉంది ఇక్కడ, అది క్లాక్. అంటే మీరు క్లాక్ని కూడా స్పెసిఫై చేయొచ్చు, మీకు ఒకవేళ డిఫరెంట్ క్లాక్ని తీసుకోవాలనుకుంటే అది కూడా స్పెసిఫై చేయొచ్చు. సో మనకు సింపుల్గా దీన్ని తీసుకుందామండి, ఓకే. సో డ్రైవర్ ఇన్స్టెన్స్ని పాస్ చేస్తున్నాను, అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి నేను 10 seconds అని చెప్తున్నాను, ఓకే. సో ఇక్కడ క్లోజ్ చేస్తాను దీన్ని. సో ఇప్పుడు వెయిట్ని మనం క్రియేట్ చేసాం. ఈ వెయిట్ అనేది ఎంటైర్ డ్రైవర్ సెషన్కి అప్లికబుల్ కాదు మనకు, ఓకేనా. సో ఈ వెయిట్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, సో ఈ వెయిట్ అనే ఆబ్జెక్ట్ని నువ్వు ఎక్కడైతే వాడుకుంటావో, అక్కడ ఏ కండిషన్స్ అయితే నువ్వు రాస్తావో అక్కడ మాత్రమే ఈ వెయిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో మనకి ఇంప్లిసిట్ వెయిట్ అనేది ఏంది, డ్రైవర్ మీద మనం ఇస్తున్నాం చూడండి ఇక్కడ, కానీ ఈ వెయిట్ అనేది డ్రైవర్ మీద మనం ఇవ్వట్లేదు, డ్రైవర్ ఇన్స్టెన్స్ని మనం వెయిట్ లోపల పెడుతున్నాం, అవునా. సో అంటే మనకి వెయిట్ అనేది ఎక్కడైతే వాడతామో అక్కడ మాత్రమే వెయిట్ అప్లికబుల్ అవుతుంది, డ్రైవర్కి కాదు కంప్లీట్గా, ఓకే. సో ఇప్పుడు ఈ వెయిట్ని నేను ఎక్కడ వాడాలనుకుంటున్నాను, సో ఈ ఎలిమెంట్, అంటే ఈ ఎలిమెంట్ లోపల టెక్స్ట్ని ఎంటర్ చేయడానికన్నా ముందు ఆ ఎలిమెంట్ అనేది విజిబుల్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేయాలి, అవునా. సో విజిబుల్ అవ్వకుండా నేను ఎలిమెంట్ అనేది టెక్స్ట్ ఎంటర్ చేయలేను కదా. సో ఎలిమెంట్ అనేది విజిబుల్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేయాలి, ఆ తర్వాతనే నేను దాంట్లో టెక్స్ట్ అనేది ఎంటర్ చేయొచ్చు, ఓకే. సో దీంట్లో ఇప్పుడు ఇక్కడ నేను కండిషన్ రాస్తాను, ఓకే. సో కండిషన్ ఎలా రాయాలంటే, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే మీరు ఇక్కడ క్రియేట్ చేశారో ఈ ఆబ్జెక్ట్ని యూస్ చేసుకోండి, వెయిట్ డాట్ అంటిల్, అంటే మీరు ఎప్పటి వరకు వెయిట్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ చెప్పాలి, వెయిట్ అంటిల్. సో ఇక్కడ బేసిక్గా ఏం చేయాలంటే మీరు ఏదైనా ఒక కండిషన్ రాయాలండి, ఓకేనా. సో ఇక్కడ మీకు ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తున్నట్లుగా ఉండాలి, ఓకే. సో అది మీరు కండిషన్గా రాయాలి బేసిక్గా. సో ఇక్కడ చూస్తే ఈ అంటిల్ అనేది మీకు ఫంక్షన్ తీసుకుంటుంది, ఓకేనా. మీరు జావాలో ఒకవేళ జావా 8 తర్వాత, అంటే జావా 8లో మనకు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈ అనానిమస్ క్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అక్కడ మీకు ఈ ఫంక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయ్యింది, ఓకే. సో దాని గురించి మీకు ఒకవేళ తెలియకపోతే నేను చెప్తాను ఇప్పుడు, బట్ అంత డీప్గా నేను చెప్పను. బట్ మీరు అంటే ఇండివిజువల్ ఏదైనా వీడియోస్ ఉంటే చూడండి, ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటిది, అసలు ఈ ఫంక్షన్ అంటే ఏంటి, సప్లయర్ అంటే ఏంటి, కన్స్యూమర్ అంటే ఏంటి, సో వీటి గురించి మీరు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక్కడ మీరు ఫంక్షన్ని క్రియేట్ చేయాలి బేసిక్గా, ఓకే. సో జనరల్గా మీరు ఎప్పుడైనా సరే గూగుల్లో ఈ ఏమంటారు ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అనేది ఒకటి యూస్ చేసి ఉంటారు మీరు అక్కడ, ఓకే. సో ఎక్కడైనా సరే మీరు గూగుల్లో ఏమైనా ఇప్పుడు సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూడండి నేను, సో సింపుల్గా నాకు తెలియదు ఏ వెబ్సైట్ వస్తుంది అనేది కూడా నాకు తెలియదు, ఓకేనా. సో ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఇన్ సెలీనియం అని టైప్ చేశాను. సో గురు 99, బ్రౌజర్ స్టాక్, ఇలా చాలా వెబ్సైట్స్ వచ్చాయి. సో ఏదైనా ఒకటి మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకు దీని లోపల ఏమని రాసింది, సో ఇది ఇంప్లిసిట్ వెయిట్కి కండిషను, అండ్ ఆ తర్వాత ఎక్స్ప్లిసిట్ వెయిట్కి ఇది. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం, అవునా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ రాసా చూడండి, వెయిట్ డాట్ అంటిల్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అనేది యూస్ చేశారు, రైట్. సో జనరల్గా మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే గూగుల్లో మోస్ట్లీ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ తోటే చూపిస్తారు. సో అది ఒక బండ గుర్తు ఏం కాదండి, ఓకేనా. ఎక్స్పెక్టెడ్ కండిషన్సే వాడుకోవాలి అన్న ఒక రూల్ ఏం లేదు బేసిక్గా. సో ఇక్కడ ఏం చేయాలి, మీరు లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే మీరు ఎప్పటి వరకు వెయిట్ చేయాలనుకుంటున్నారు అన్న ఆ లాజిక్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అంటే మీ రిక్వైర్మెంట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు కదా. సో ఈ రోజు నా రిక్వైర్మెంట్ వచ్చేసి నేను ఓన్లీ విజిబిలిటీ వరకు వెయిట్ చేయాలనుకుంటున్నాను, అవునా. సో ఈ ఎలిమెంట్ అనేది విజిబుల్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను. లేదా మీ రిక్వైర్మెంట్ అనేది ఒకవేళ
ఆ ఎలిమెంట్ అనేది విజిబుల్ అయ్యి ఆ తర్వాత దాని టెక్స్ట్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలనుకోవచ్చు, అవునా? సో ఎలాంటి రిక్వైర్మెంట్ అనేది మీకు రావచ్చు. సో ఈరోజు నేను చెప్పలేను కదా మీకు ఏ రిక్వైర్మెంట్ వస్తుంది అనేది. సో ఆ కండిషన్ అంటే మీకు ఏదైతే ఆ స్పెసిఫిక్ కండిషన్స్ కావాలో సో ఆ కండిషన్ అన్నింటినీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీరు ఆ ఫంక్షన్లో ఆ ఫంక్షన్ అనే ఇంటర్ఫేస్ ఉంటుంది మీకు, సో దాంట్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలన్నమాట బేసిక్గా, ఓకేనా? సో ఫస్ట్ మనం ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ని యూస్ చేద్దాం, ఆ తర్వాత ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి ఏందనేది కూడా చూద్దాం, ఓకేనా? సో సెలెనియంలో వీళ్ళు ఏం చేశారంటే సో సెలెనియం వెబ్ డ్రైవర్ అనేది ఆల్రెడీ మనకు దానికి తెలుసు. సో ఈ వెయిట్ని వాడుతున్నారు అంటే కొన్ని ప్రీ కండిషన్స్ అనేవి ఉంటాయి బై డిఫాల్ట్గా, అవునా? సో ఈరోజు నాకు విజిబిలిటీ కోసం వెయిట్ చేయాలనుకుంటున్నాను అంటే చాలామంది కూడా వెయిట్ చేస్తారు కదా ఒక ఎలిమెంట్ విజిబిలిటీ కోసం. సో అదేవిధంగా ఒక ఎలిమెంట్ అనేది ఎనేబుల్ అయ్యిందా లేదా అనేది మనం చూడాలనుకుంటున్నాం, అంటే అది కూడా ఒక కామన్ సినారియో కదా. సో ఇలా కొన్ని కామన్ సినారియోస్ని అన్నిటిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అంటే సో వీటి కోసం ఒకవేళ యూజర్ వెయిట్ చేయొచ్చు, వీటి కోసం ఒకవేళ యూజర్ వెయిట్ చేయొచ్చు అని కొన్ని కామన్ థింగ్స్ అన్నిటిని వాళ్ళు అంటే ఐడెంటిఫై చేసి దాన్ని వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి పెట్టారు. దానికి సంబంధించిన లాజిక్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. సో మీరు ఎక్స్ట్రా ఇంకేం లాజిక్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పని లేదు వాటికి, ఓకేనా? సో వాటిని మనం ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అంటారు. ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన కండిషన్స్ అనమాట, ఓకే? సో అందుకోసం ఇక్కడ మనం ఎక్స్పెక్టెడ్ కండిషన్ ఒక ఈనం లాంటిది ఉంటుంది అనమాట, ఒక స్టాటిక్ క్లాస్. బేసిక్గా ఇది ఈనం కాదు, సారీ. సో ఒక స్టాటిక్ క్లాస్ అనమాట. సో ఈ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అనే క్లాస్ లోపల మనకు మెథడ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో డిఫరెంట్ కండిషన్స్ అనమాట. ఒకవేళ మీరు అలర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అలర్ట్ ఈజ్ ప్రజెంట్ అని చెప్పొచ్చు, ఓకే? సో అదేవిధంగా మీకు ఒకవేళ ఏదైనా అట్రిబ్యూట్లో ఏదైనా వాల్యూ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారంటే ఆ వాల్యూ అంటే పార్షియల్ టెక్స్ట్ లాగా పార్షియల్ వాల్యూ. సో అప్పుడు మీరు అట్రిబ్యూట్ కంటెంట్స్ అని వాడుకోవచ్చు, ఓకే? సో ఒకవేళ అట్రిబ్యూట్ వాల్యూ అనేది సమ్ స్పెసిఫిక్ వాల్యూకి చేంజ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారు అప్పుడు అట్రిబ్యూట్ టు బి అనేది వాడుకోవచ్చు. సో అలా మీకు చాలా ఉన్నాయండి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్. సో వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే ఇవి చాలా లిస్ట్ పెద్దది ఉంటుంది ఇక్కడ చూడండి. సో దీన్ని మ్యాక్సిమైజ్ చేసి చూపిస్తాను మీకు. సో లిస్ట్ అనేది యాక్చువల్గా చాలా పెద్దది ఇక్కడ. సో ఇవన్నిటిని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. సో ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అనమాట. అంటే యూజర్ ఇలాంటి కండిషన్స్ వాడొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ సెలెనియం వెబ్ డ్రైవర్ వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసి ఈ కండిషన్స్కి లాజిక్ అనేది ప్రొవైడ్ చేశారు, ఓకేనా? సో అందుకోసమే మనం వీటిని ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అంటాం, ఓకేనా? సో దీంట్లో ప్రజెంట్ నేను ఎలిమెంట్ విజిబుల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలనుకుంటున్నాను, ఓకే? సో ఎలిమెంట్ విజిబుల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలంటే నాకు ఒక మెథడ్ ఉందండి ఇక్కడ, ఏంటంటే విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్ లొకేటెడ్, ఓకేనా? సో ఇక్కడ చూస్తే విజిబిలిటీ ఆఫ్ అనేది ఒక మెథడ్ ఉంది, ఆ తర్వాత విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్ లొకేటెడ్ అనేది కూడా ఒకటి ఉంది. ఈ విజిబిలిటీ ఆఫ్ అనేది ఏంటంటే ఒకవేళ ఎలిమెంట్ అనేది మీ డామ్లో ఉంది బట్ అది ఎలిమెంట్ అనేది విజిబుల్ అయ్యలేదు, సో అలాంటప్పుడు మీరు విజిబిలిటీ ఆఫ్ అనే మెథడ్ వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలిమెంట్ అనేది డామ్లో కూడా లేదనుకోండి, సో అలాంటి సినారియోస్లో మీరు ఏం చేయొచ్చు అంటే విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్ లొకేటెడ్ అనే మెథడ్ని వాడుకోవాలి, ఓకేనా? సో మీరు సింపుల్ అండి, వీటన్నిటి గురించి నేర్చుకోవాలంటే వాటన్నిటిని ట్రై చేస్తూ ఉండండి, సింపుల్, ఓకేనా? సో మీరు జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోపల మీకు ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ లొకేటర్ని పాస్ చేయాలి. నా లొకేటర్ ఏంటి, ఇది కదా, రైట్? సో నేను కంప్లీట్ ఎలిమెంట్ని పాస్ చేయట్లేదు, జస్ట్ నా లొకేటర్ వాల్యూని పాస్ చేస్తున్నాను, ఓకేనా? సో ఈ లొకేటర్ని పాస్ చేద్దాం ఇక్కడ. సో దీన్ని క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, ఓకే? సో మీకు ఈ వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుందండి, ఓకేనా? ఎందుకంటే మీకు కాన్సెప్ట్ అనేది అంటే దీంట్లో చాలా కవర్ చేయాలి కదా. సో ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే ఏంటి, అసలు ఇంప్లిసిట్ వెయిట్ నుంచి ఎక్స్ప్లిసిట్ వెయిట్కి ఎందుకు వచ్చాము, ఇవన్నీ కవర్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఆ పేజ్ అనేది ఇమ్మీడియట్గా లోడ్ అయిందో అప్పుడు ఇమ్మీడియట్గా మనకు టెక్స్ట్ అనేది ఎంటర్ చేసింది. సో మనకు మిగిలిన టైం అంతా వెయిట్ చేయలేదు. సో ఇక్కడ నేను ఎంత టైం ఇచ్చాను, యాక్చువల్గా వెయిట్ క్రియేట్ చేసేటప్పుడు 10 seconds అని ఇచ్చాను, కానీ మనకి ఇక్కడ టైం అనేది వెయిట్ చేయలేదు, అవునా? సో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే నాకు ఆ పేజ్ లోడ్ అయిందో నెక్స్ట్ సెకండ్లో ఇమ్మీడియట్గా అది టెక్స్ట్ అనేది ఎంటర్ చేసింది, రైట్? సో అది మనకు ఎక్స్ప్లిసిట్లో ఉన్న అడ్వాంటేజ్ అనమాట. సో మీరు 10 seconds ప్రొవైడ్ చేసినా సరే 2 secondsలో ఒకవేళ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయితే ఆ 2 seconds తర్వాత అది బయటకు వచ్చేస్తుంది, అక్కడే ఉండదు, అలాగే వెయిట్ చేస్తూ ఉండదు, అది ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట, వెయిట్ చేయకుండా, ఓకేనా? సో అది మీకు ఎక్స్ప్లిసిట్ వెయిట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ అనమాట, ఓకే? సో దట్స్ ద బ్యూటీ. సో ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు. సో మీరు ఇక్కడ ఇందాక చెప్పారు కదా, ఈ కన్స్ట్రక్టర్స్లో ఇంకో కన్స్ట్రక్టర్ ఉంది కదా, ఏంటది? మీకు స్లీప్ అనేది ఒకటి ఉంది, అంటే ఎంత టైంకి నువ్వు అంటే స్లీప్ చేయాలి, ఆ తర్వాత ప్రతి ఎంత టైంకి నువ్వు పూల్ చేయాలి ఆ ఎలిమెంట్ కోసం అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో ఆ కాన్సెప్ట్ అనేది నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు, అంటే ఆ వేరియబుల్ అనేది నేను ఆ వాల్యూ అనేది నేను ప్రొవైడ్ చేయలేదు. అలాంటప్పుడు డిఫాల్ట్గా ఎంతో అంత వాల్యూ అనేది ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటుంది కదా. సో ఆ డిఫాల్ట్ వాల్యూ ఎంత అనే ఒక డౌట్ మీకు రావచ్చు, రైట్? సో డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 500 milliseconds అండి, ఓకేనా? సో ఎలా తెలుసుకోవాలి దాని గురించి అంటే చూపిస్తాను అది కూడా. సో ఇక్కడ సింపుల్గా నేను 1 second ఇస్తాను, ఓకేనా?
సో 1 సెకండ్ అనేది నేను ఇంటెన్షనల్గా ఇస్తున్నాను. 1 సెకండ్లో నాకు పేజ్ అనేది లోడ్ అవ్వకపోవచ్చు. ఓకేనా, సో 1 సెకండ్ ఇచ్చాను. సో దీన్ని రన్ చేద్దాం. సో ఎందుకు నేను ఇలా 1 సెకండ్ ఇస్తున్నానంటే మీకు కన్సోల్లో చూపిస్తాను. ఆ డిఫాల్ట్ టైం ఎంత అనేది కన్సోల్లో చూపిస్తాను. అదేవిధంగా మీకు కోడ్లో కూడా చూపిస్తాను. ఓకే, సో నాకు ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఓకేనా, 1 సెకండ్లో నాకు ఆబ్వియస్గా పేజ్ అనేది లోడ్ అవ్వలేదు. సో దానివల్ల నాకు ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీకు, సో ఫస్ట్ ఏమని వచ్చింది, టైమ్ అవుట్ ఎక్సెప్షన్ వచ్చింది. అదేవిధంగా నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చింది. సో బేసిక్గా ఎలిమెంట్ అనేది లేదు, కానీ ఆ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ త్రో చేయడం కన్నా ముందు కూడా మనకు వెబ్ డ్రైవర్లో ఇచ్చిన వెయిట్ అనేది కూడా అయిపోయింది కదా. సో అందుకోసం మనకు టైమ్ అవుట్ అనే ఎక్సెప్షన్ కూడా వచ్చింది. సో ఈ లైన్ కంప్లీట్గా మీరు చదివితే ఎక్స్పెక్టెడ్ కండిషన్ వెయిటెడ్ అంటే ఫెయిల్డ్. ఎందుకోసం, వెయిటింగ్ ఫర్ విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్ లొకేటెడ్ బై ఐడి. ఆ ఐడి వచ్చేసి యూజర్ నేమ్. సో ఆ యూజర్ నేమ్ ఐడితో ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి వెయిట్ చేసింది. ఎట్లా వెయిట్ చేసింది అంటే చూడండి, ట్రైడ్ ఫర్ 1 సెకండ్. అవునా, మనం ఇచ్చిన టైం ఎంత ఎంటైర్గా 1 సెకండ్ విత్ 500 మిల్లీ సెకండ్స్ ఇంటర్వెల్. సో ఇంటర్వెల్ టైం వచ్చేసి మనకు 500 మిల్లీ సెకండ్స్. చూసారా, సో ఇది మనకు డిఫాల్ట్ టైం అనమాట. అంటే ప్రతి 500 సెకండ్స్కి కూడా అది ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మీ ఎక్స్పెక్టెడ్ కండిషన్ అనేది వేరే అనుకో, అంటే నేను ఇక్కడ ఏం రాశాను, విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్ లొకేటెడ్ అని రాశాను. సో అది కాకుండా ఒకవేళ మీరు ఎలిమెంట్ టు బి క్లిక్కబుల్, ఎలిమెంట్ అనేది ఎనేబుల్ అయ్యిందా లేదా అని వెరిఫై చేయాలనుకున్నారనుకో, సో ఆ ఎలిమెంట్ అనేది ఎనేబుల్ అయ్యిందా లేదా అని చెప్పేసి ప్రతి 500 సెకండ్స్కి అది వెయిట్ చేసి అంటే వెరిఫై చేస్తుంది అనమాట. ఓకేనా, సో అది వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్వెల్ టైం అనమాట, లేదా పూలింగ్ టైం అని కూడా మీరు అనొచ్చు. ఓకే, సో దీన్ని ఇంటర్వెల్ టైం లేదా పూలింగ్ టైం అంటారు. డిఫాల్ట్ వచ్చేసి 500 మిల్లీ సెకండ్స్. అంటే ఈ 1 సెకండ్ లోపల అది 2 టైమ్స్ ట్రై చేసింది ఎలిమెంట్ కోసం. ఓకేనా, సో అలా మీరు ఒకవేళ 10 సెకండ్స్ ఇచ్చారనుకోండి, ఎన్నిసార్లు ట్రై చేస్తుంది, సో 10/12 సెకండ్ అంటే 500 మిల్లీ సెకండ్స్ అంటే ఎంత, హాఫ్ సెకండ్ కదా, అంటే 20 టైమ్స్ ట్రై చేస్తుంది అనమాట. ఓకేనా, సో అది మనకు కూలింగ్ టైం అనమాట. సో ఇప్పుడు మనం కన్సోల్లో చూసాం, కానీ మన కోడ్లో ఎలా చూడాలి దాన్ని, సో అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఈ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ లోపలికి మనం వెళ్దాం. ఈ క్లాస్ లోపలికి వెళ్ళాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ డిక్లరేషన్ అనేది లేదా F3 అనే షార్ట్ కట్ని ప్రెస్ చేయండి. ఓకే, సో ఈ క్లాస్ చూస్తే ఇది దేన్ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఫ్లూయెంట్ వెయిట్ అనే క్లాస్ని వెయిట్ చేస్తుంది. దీని గురించి నేను ఇందాక చెప్పాను. ఏం చెప్పాను, మనకు ఎక్స్ప్లిసిట్ వెయిట్లు అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మనకు 2 క్లాసెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వెబ్ డ్రైవర్ వెయిట్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్లూయెంట్ వెయిట్. సో నేను చెప్పాను కదా, ఈ వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది ఇంటర్నల్గా ఫ్లూయెంట్ వెయిట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే ఈ వెయిట్ కాన్సెప్ట్ అనేది మొత్తం ఫ్లూయెంట్ వెయిట్లోనే ఇంప్లిమెంట్ అయ్యింది. ఈ వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది జస్ట్ ఒక దాని మీద ర్యాపర్ అనమాట. ఈ ఫ్లూయెంట్ వెయిట్ మీద కూడా ర్యాపర్ లాంటిది అనమాట ఇది. ఓకే, సో ఎందుకు వచ్చింది ఏందో కూడా నేను చెప్తాను, దానికి అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్తాను. సో ఈ ఫ్లూయెంట్ వెయిట్ని ఓపెన్ చేయండి ఇప్పుడు. ఓకే, సో నేను ఇక్కడ షార్ట్ కట్ యూస్ చేశాను, F3 అని ప్రెస్ చేశాను. సో ఇందులో చూడండి మనకు ఒక వేరియబుల్ ఉంది ఇక్కడ, ఏంటి, డిఫాల్ట్ స్లీప్ టైమ్ అవుట్ అని ఉంది. అదెంత మనకు 500 సెకండ్స్, సారీ 500 మిల్లీ సెకండ్స్ ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఈ 500 అనేది బేసిక్గా మిల్లీ సెకండ్స్ అనమాట. సో ఎలా తెలుసుకోవచ్చు మీరు అది మిల్లీ సెకండ్సా కాదా అని చెప్పేసి, సో ఇక్కడ చూడండి ఇది ఎక్కడ యూస్ చేసాం మనం, ఇక్కడ యూస్ చేసాం. అవునా, సో యూస్ చేసేటప్పుడు ఇక్కడ ఏం యూస్ చేసావు, డ్యూరేషన్ డాట్ ఆఫ్ మిల్లీస్ అన్నావు, అంటే ఇది మిల్లీ సెకండ్స్ అనే కదా దాని మీనింగ్ మీకు, రైట్. సో ఇక్కడ ఈ వెబ్ డ్రైవర్ వెయిట్ అంటే ఎక్స్ప్లిసిట్ వెయిట్లో డిఫాల్ట్ ఇంటర్వెల్ టైం వచ్చేసి 500 మిల్లీ సెకండ్స్. సో ఇది మనకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఓకేనా, సో మీరు దీన్ని లైట్ తీసుకోకూడదు, ఇది ఒక మన ఇంటర్వ్యూ క్వశ్చన్. సో మనకు డిఫాల్ట్గా ఇంటర్వెల్ టైం అనేది ఎంత అని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతారు. అప్పుడు మీరు చెప్పొచ్చు ఈజీగా 500 మిల్లీ సెకండ్స్. ఎలా చూస్తావు నువ్వు అంటే మీకు 2 వేస్ కూడా చెప్పొచ్చు మీరు. ఓకేనా, సో మీరు కోడ్లో చూడాలనుకుంటే ఇలా చూడొచ్చు, ఒకవేళ కన్సోల్లో చూడాలనుకుంటే అలా చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు అది అర్థమైంది కదా మీకు డిఫాల్ట్ టైం ఎంత అని. సో ఇక్కడ మీరు ఒకవేళ 500 మిల్లీ సెకండ్స్ని డిఫాల్ట్ టైంని మీరు మార్చాలనుకోండి, మార్చొచ్చు మీరు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, సో నేను ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 10 సెకండ్స్ ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ అది మిల్లీస్లో ఇవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ కన్స్ట్రక్టర్ ఓపెన్ చేస్తే మీరు స్లీప్ ఎక్కడ ఉంది, సో ఈ స్లీప్ ఉంది కదా, ఈ స్లీప్ అనేది మిల్లీస్లో ఇవ్వాలి, ఇది వచ్చేమో సెకండ్స్లో ఇవ్వాలి. ఓకేనా, సో నేను స్లీప్ వచ్చేసి 5 సెకండ్స్ ఇద్దాం అనుకుంటున్నాను, అంటే ప్రతి 5 సెకండ్స్కి ఒకసారి నువ్వు ట్రై చేయని చెప్పి చెప్దాం అనుకుంటున్నాను నేను. ఓకేనా, సో అలాంటప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ 5000 అని ఇవ్వాలి, మిల్లీ సెకండ్స్ కదా. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుద్ది, నాకు ప్రాబ్లం ఉంది ఇక్కడ ఏంటంటే, ఒకవేళ నా ఎలిమెంట్ అనేది అంటే నా పేజ్ అనేది 1 సెకండ్లో లోడ్ అయినా సరే అది నెక్స్ట్ ట్రైన్ చేసేటప్పుడు అంటే నెక్స్ట్ ఆ ఎలిమెంట్ ఉందా అని లేదా అని ట్రై చేయడానికన్నా ముందు 5 సెకండ్స్ నిద్రపోతుంది. అవునా, సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మనకు థ్రెడ్ ఆర్ స్లీప్ లాంటిదే. సో ఇక్కడ మీరు ఏదైతే టైం ప్రొవైడ్ చేస్తున్నారో అది థ్రెడ్ ఆర్ స్లీప్ లాంటిదే అనమాట. సో ఇక్కడ మీరు మ్యాక్సిమం లెస్ టైం ప్రొవైడ్ చేసుకోవాలండి. ఓకేనా, సో ఎందుకు అంటే మీరు మ్యాక్సిమం టైంని యూటిలైజ్ చేసుకోవాలి కదా. సో మీరు 10 సెకండ్స్ టైం ఇస్తున్నారు, సో ప్రతి 500 మిల్లీ సెకండ్స్కి మీరు ఒకవేళ ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని ట్రై చేస్తున్నారనుకోండి,
సో ఒకవేళ 1500 మిల్లీ సెకండ్స్ లోపే ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయిందనుకో, సో ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా నేను ప్రతి 5000 మిల్లీ సెకండ్స్ అంటే ప్రతి 5 సెకండ్స్కి ఒకసారి ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని చూస్తున్నాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ నేను ఎలిమెంట్ ఉందా లేదా అని చూశాను, సో ఎలిమెంట్ అనేది లేదు. ఒకవేళ అప్పుడు నేను 5 సెకండ్స్ స్లీప్ చేస్తాను, అవునా. బట్ ఈ 5 సెకండ్స్లో నాకు ఇమీడియట్గా 1 సెకండ్లోనే నాకు ఎలిమెంట్ అనేది రావచ్చు. అప్పుడు నేను ఏం చేస్తున్నాను, అనవసరంగా మిగిలిన 4 సెకండ్స్ అనేది వేస్ట్గా స్లీప్ చేస్తున్నాను, రైట్. సో అందుకోసమే మనం ఇది అనేది మినిమంగా ఇచ్చుకోవాలన్నమాట, ఓకేనా. సో జస్ట్ ఇక్కడ 5 సెకండ్స్ ఇచ్చి చూపిస్తాను మీకు. సో ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే ఈ కాన్సెప్ట్స్ అన్నింటి గురించి కూడా మీరు నేర్చుకోవాలి, ఓకేనా. సో మనకు వెబ్ పేజ్ లోడ్ అయింది. సో ఇక్కడ చూడండి, మనకు వెబ్ పేజ్ లోడ్ అయింది కానీ ఇమీడియట్గా టెక్స్ట్ ఎంటర్ చేయట్లేదు. ఎందుకు, మన పూలింగ్ టైం అనేది ఎక్కువ ఉందన్నమాట. అందువల్లనే ఇక్కడ మనకు అది ఇమీడియట్గా మనకి ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయట్లేదు, ఓకే. సో ఒకవేళ నేను దీన్ని ఏం చేస్తానంటే 500 చేస్తాను, ఓకేనా. సో అప్పుడు మీరు చూడొచ్చు ఆ డిఫరెన్స్ అనేది, రైట్. సో ఇప్పుడు వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకు టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి ఆ ఫీల్డ్లో, ఓకే. సో చూడండి, ఆ వెబ్ పేజ్ అనేది లోడ్ అయింది అండ్ ఇమ్మీడియట్గా మనకు ఆ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసింది. ఎందుకు, హాఫ్ సెకండ్కి ఒకసారి అది ఎలిమెంట్ ఉందా లేదా అని చూస్తుంది. కానీ ఇందాక ప్రతి 5 సెకండ్స్కి ఒకసారి చూస్తుంది, ఓకే. సో అది పూలింగ్ టైం లేదా ఇంటర్వెల్ టైం అనమాట. అర్థమైంది కదా మీకు అది, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది, ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా, ఈ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ కాకుండా మనం ఇక్కడ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పాను, రైట్. సో ఇవి వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కండిషన్స్. సో మీరు ఏదైనా ఒక కండిషన్ రాయాలనుకుంటున్నారు, అది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు సెలెనియం వెబ్ డ్రైవర్ వాళ్ళు, అవునా. సో అంటే మీరు మీ ఓన్ లాజిక్ని ప్రొవైడ్ చేయాలి ఇక్కడ అలాంటప్పుడు, రైట్. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈ మెథడ్స్ కాకుండా మీరు ఏదైనా ఎక్స్ట్రా వాడుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, మీ ఓన్ లాజిక్ని ప్రొవైడ్ చేయాలి. సో అది ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు, ఓకే. సో ఇదే అంటే ఈ ఎలిమెంట్ విజిబుల్ అయ్యిందా లేదా అనే దానికి మనం లాజిక్ ఇంప్లిమెంట్ చేద్దాం, ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే, సో ఫస్ట్ ఏం చేద్దాం, వెయిట్ డాట్ అంటిల్ అని టైప్ చేద్దాం, ఓకేనా. సో వెయిట్ డాట్ అంటిల్ అని టైప్ చేసినప్పుడు సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ వెబ్ డ్రైవర్ కామా వి అని ఉంది, ఓకేనా. సో బేసిక్గా మనకి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్లో ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ఫంక్షన్ అనేది 2 వాల్యూస్ని మనం ఇండికేట్ చేయాలి. ఆ ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ మీరు ఏ వాల్యూని దాంట్లోకి పంపిస్తున్నారు, ఆ తర్వాత ఆ ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనేది ఆ 2 వాల్యూస్ని మీరు పంపించాలి, ఓకేనా. సో అంటే ఆ 2 వాల్యూస్ని మీరు ఇండికేట్ చేయాలి బేసిక్గా. సో ఇక్కడ ఫంక్షన్ అని రాస్తాను, ఓకే. సో బేసిక్గా నేను ఇక్కడే డైరెక్ట్గా ఆ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ మీకు అర్థం కాకపోవచ్చు, అందుకోసమే ఇక్కడ నేను అంటే సపరేట్గా రాస్తున్నాను, ఓకేనా. సో ఫంక్షన్ అని రాస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ అనమాట, ఫంక్షనల్ ఇంటర్ఫేస్. అంటే మనకు దీని లోపల ఒకే ఒక మెథడ్ ఉంటుంది, ఓకేనా. సో అప్పుడు మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అనానిమస్ క్లాస్ లాగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఓకే. సో ఈ ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ చూస్తే 2 ఉన్నాయి చూడండి. ఒకటేమో java.util.function, ఇంకొకటి వచ్చేసి com.google.common.base అని. సో మీరు చూస్ చేసుకోవాల్సింది java.util.function అనమాట, ఓకేనా. సో మీరు ఆ ఫంక్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 2 వాల్యూస్ అడుగుతుంది, ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఆ ఫంక్షన్కి ఎలాంటి వాల్యూని పంపిస్తున్నారు, ఓకేనా. సో ఏం వాల్యూ పంపిద్దాం అనుకుంటున్నాం, ఫస్ట్ మనం వెబ్ డ్రైవర్ని పంపించాలి, రైట్. సో ఆబ్వియస్గా మనకు వెబ్ డ్రైవర్ అనేది కావాలి, ఓకే. సో మనకు నెక్స్ట్ అంటే వెబ్ డ్రైవరే తీసుకోవచ్చు మీరు, లేదా ఈ బై లొకేటర్ని కూడా ఇక్కడ ఇవ్వచ్చు, ఓకేనా. సో ప్రాబ్లం ఏం లేదు, ఏదైనా సరే మీరు ఏ వాల్యూనైనా ప్రొవైడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం రిటర్న్ టైప్. సో ఆ ఫంక్షన్ నుంచి మీరు ఏం రిటర్న్ చేయాలనుకుంటున్నారు. సో బేసిక్గా మనం ఇక్కడ అంటిల్ అంటే ఏంటి మనకు, సో అంటే ఏదైనా ఒక కండిషన్ని సాటిస్ఫై అయ్యేంత వరకు, సాటిస్ఫై అన్సాటిస్ఫైడ్ అంటే మనకు బూలియన్ వాల్యూస్ కదా అవి, ట్రూ ఫాల్స్ లాంటివి కదా, అవునా. సో సాటిస్ఫై అవ్వడం లేదా అన్సాటిస్ఫై అవ్వడం, అంతేగాని మనకు ఒక 10 కండిషన్స్ లాంటివి ఉండవు కదా, అవునా. సో అంటే బూలియన్ అనమాట, ఓకే. సో బూలియన్ అని రాస్తాను. సో నెక్స్ట్ ఈ ఫంక్షన్కి ఏదో ఒక నేమ్ ఇద్దాం, ఓకే. సో లేదా జస్ట్ ఎఫ్ అని ఇస్తాను, ఓకేనా. సో సింపుల్గా. సో నెక్స్ట్ న్యూ ఫంక్షన్ అని క్రియేట్ చేస్తాను, ఓకే. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక అనానిమస్ క్లాస్ క్రియేట్ అవుతుంది. సో జనరల్గా ఈ ఫంక్షన్ అనేది ఇంటర్ఫేస్ అనమాట. ఈ ఇంటర్ఫేస్ లోపల ఈ మెథడ్ ఉంటుంది, అప్లై అనే మెథడ్. ఆ అప్లై అనే మెథడ్ యొక్క లాజిక్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కానీ మనకి ఇక్కడ ఎలాంటి క్లాస్ లేదు. మనం ఏదైనా ఒక ఇంటర్ఫేస్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలంటే మనకు క్లాస్ కావాలి కదా, కానీ ఇక్కడ క్లాస్ లేదు. సో దీన్నే అనానిమస్ క్లాస్ అంటాం, ఓకే. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు నేర్చుకోండి, ఓకేనా. అందుకోసమే జావా కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ వెబ్ డ్రైవర్ అనేది బై డిఫాల్ట్గా వచ్చింది. ఎందుకు వచ్చింది మనకు,
అంటే మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం కదా, అంటే మనం ఇన్పుట్గా వెబ్ డ్రైవర్ ఇస్తున్నాము అని చెప్తున్నాం. అంటే ఈ మెథడ్కి ఇప్పుడు ఇన్పుట్ వచ్చేసి వెబ్ డ్రైవర్ అనమాట. ఓకే, సో ఈ వేరియబుల్ని మీరు చేంజ్ చేయొచ్చు, చేంజ్ చేయకుండా పర్లేదు. సో దీన్ని కూడా వెబ్ డ్రైవర్ అని చెప్పేసి ఇస్తాను. ఓకే, డ్రైవర్ అని ఇవ్వను, ఎందుకంటే నీకు ఆల్రెడీ డ్రైవర్ అనే ఒక వేరియబుల్ ఉంది కదా. సో డ్రైవర్ అని ఇస్తే ఒకవేళ కన్ఫ్యూజ్ అవ్వచ్చు అది. సో అందుకోసం డ్రైవర్ అని ఇవ్వట్లేదు. సో ఇక్కడ నా లాజిక్ ఏంటంటే నేను బూలియన్ని రిటర్న్ చేయాలి, రైట్. సో ఇక్కడ వెబ్ డ్రైవర్ అంటే ఏదైతే నేను పంపిస్తున్నానో దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. వెబ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి. సో ఆ ఐడి ఏంటి? యూజర్ నేమ్, అవునా. సో నేను ఇక్కడ వెబ్ డ్రైవర్ ఇచ్చాను కదా అని చెప్పి మీరు కూడా వెబ్ డ్రైవర్ తీసుకోవాలని లేదండి కాన్సెప్ట్, ఓకేనా. సో మీరు ఇక్కడ జస్ట్ ఈ ఐడి ఏదైతే నీ ఐడి పాస్ చేస్తున్నానో దాన్ని కూడా మీరు పారామీటర్ చేయొచ్చు ఇక్కడ, సింపుల్. ఓకే, సో ఈ ఐడిని పాస్ చేస్తున్నాను. సో ఎలిమెంట్ అనేది డిస్ప్లే అయ్యిందా లేదా అనేది మనం ఒకవేళ చూడాలనుకుంటే ఎలా చూస్తాం? జనరల్గా ఈజ్ డిస్ప్లేడ్ అనే మెథడ్ని వాడతాం, రైట్. సో ఇక్కడ కూడా నేను అదే విధంగా ఈజ్ డిస్ప్లేడ్ అనే మెథడ్ని వాడుతున్నాను, ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ అనేది క్రియేట్ అయింది. ఈ ఫంక్షన్ని నేను దీని లోపల పాస్ చేస్తాను. ఓకే, సో ఈ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ నేను సింపుల్గా డిస్ప్లే కోసమే లాజిక్ రాశాను, కానీ మీరు ఎలాంటి లాజిక్ అయినా రాయొచ్చు, ఓకేనా. దీని లోపల ఎలాంటి లాజిక్ అయినా, అంటే మీకున్న స్పెసిఫిక్ ఆ రిక్వైర్మెంట్కి సంబంధించిన లాజిక్ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, చూద్దాం మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చూద్దాం. ఓకే, సో ఇక్కడ 500 ఉంది కదా, యా. సో దీన్ని మళ్ళీ సైడ్కి జరుపుతాను. సో చూడండి మనకి ఎక్సెప్షన్ త్రో చేయట్లేదు అండ్ ఎలిమెంట్ విజిబుల్ అవ్వగానే టెక్స్ట్ అనేది ఎంటర్ చేసింది, రైట్. సో మనం ఇప్పుడు ఏం చేసాం? ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ యూజ్ చేయలేదు, మనమే ఒక లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకున్నాం, అవునా. సో అలా కూడా మీరు చేయొచ్చు అనమాట. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు దీని గురించి కాన్సెప్ట్ని క్లియర్గా చెప్తే ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూవర్కి ఇమ్మీడియట్గా అర్థమైపోతుంది మీకు కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా తెలుసు అని, ఓకేనా. సో జనరల్గా మీరు గూగుల్లో ఎక్కడ ఆల్మోస్ట్ అంటే అవుట్ ఆఫ్ 10లో 8 వెబ్సైట్స్ మీకు ఎక్స్పెక్టెడ్ కండిషన్స్తో మాత్రమే ఎక్స్ప్లిసిట్ వెయిట్ని చూపించుంటాయి, ఓకేనా. ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అన్న పేరే చెప్తుంది కదా మీకు, ఈ పేరులోనే ఉంది. ఇవి వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అంటే యూజర్ అంటే ఈ కండిషన్స్ని యూజర్ వెరిఫై చేయొచ్చు అని చెప్పేసి సెలెనియం వెబ్ డ్రైవర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ప్రొవైడ్ చేసిన కండిషన్ లాజిక్స్ అవి. ఒకవేళ అది కాకుండా నాకు ఎక్కువేళ అంటే డిఫరెంట్ లాజిక్ కావాలనుకో అప్పుడు నేను ప్రొవైడ్ చేసుకోవాలి కదా. సో అప్పుడు నేను ఈ ఫంక్షన్ని అంటే ఇలా ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇది అంటే ఫంక్షన్ని మీరు బయట ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ పాస్ చేశారు. అలా కాకుండా లాంబ్డా ఎక్స్ప్రెషన్ రూపంలో పాస్ చేయాలనుకోండి మీరు. సో ఎలా చేయొచ్చు? సో నేను ఒకవేళ డ్రైవర్ లేదా ఏదో ఒక వేరియబుల్ని పంపిస్తున్నాను దీని లోపలికి. ఓకే, సో d డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి. సో ఐడి ఏంటి? యూజర్ నేమ్, ఓకేనా. అండ్ మనం ఏం రాయాలనుకుంటున్నాం? ఈజ్ డిస్ప్లేడ్ అని చూడాలనుకుంటున్నాం, అంటే డిస్ప్లే అయిందా లేదని చూడాలనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను తీసేస్తాను, కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. సో అన్నీ కూడా మనం చేసే ఆపరేషన్ ఒకటే అండి, కాకపోతే డిఫరెంట్ వేస్లో చేస్తున్నాం, ఓకేనా. సో ప్రీవియస్గా ఏం చేసాం? ఫంక్షన్కి ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసాం ఫంక్షన్ ఇంటర్ఫేస్కి, ఆ తర్వాత దాన్ని పాస్ చేసాం. చూడండి టెక్స్ట్ ఎంటర్ చేసింది, రైట్. సో దాన్ని పాస్ చేసాం మనం ఇక్కడ ప్రీవియస్గా. సో ఇప్పుడు ఏం చేశాను? లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి డైరెక్ట్గా ఈ అంటిల్ అనే మెథడ్ లోపలనే నేను రాశాను. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ కాకుండా నా ఓన్ లాజిక్ని ఇక్కడ రాశాను. సో ఈ విధంగా మీరు రాయొచ్చు. సో ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, ఏంటంటే ఆ డౌట్ ఒకవేళ మీరు ప్రాపర్గా ఇక్కడ ఆలోచించుంటే మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే మీరు ఇక్కడ అంటిల్ అనే దానిలో ఫంక్షన్ అనేది ఇవ్వాలని చెప్తున్నారు కదా. సో ఈ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ని మనం ఎలా పాస్ చేయగలుగుతున్నాం అనే ఒక డౌట్ మీకు రావచ్చు, రైట్. సో చూద్దాం అది కూడా. సో ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ లోపల మీరు ఏ మెథడ్ని కాల్ చేసినా అదేం రిటర్న్ చేస్తుందో చూడాలి మనం ఫస్ట్, రైట్. సో అది వచ్చేసి మనకు ఎక్స్పెక్టెడ్ కండిషన్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. అది ఒక ఫంక్షనా? మరి ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం మనం? ఇక్కడ వచ్చేసి చూస్తే మనకు ఫంక్షన్ని పాస్ చేయమని చెప్తున్నాం, రైట్. కానీ ఇక్కడ మనం ఏం పాస్ చేస్తున్నాం యాక్చువల్గా? సో దీని మీద మౌస్ ఓవర్ చేయండి మీరు. సో ఇక్కడ మనం ఏం పాస్ చేస్తున్నాం? ఎక్స్పెక్టెడ్ కండిషన్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ని పాస్ చేస్తున్నాం, రైట్. సో దీని మీద మౌస్ ఓవర్ చేస్తే చూడండి ఎక్స్పెక్టెడ్ కండిషన్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ని పాస్ చేస్తున్నాం. మరి ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఈ ఎక్స్పెక్టెడ్ కండిషన్ ఓపెన్ చేయండి మరి ఫస్ట్, ఓకేనా. సో ఈ మెథడ్ని ఓపెన్ చేయండి. ఈ మెథడ్ని ఓపెన్ చేసి ఈ రిటర్న్ టైప్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇది దేన్ని ఎక్స్టెండ్ చేస్తుంది? ఫంక్షన్నే ఎక్స్టెండ్ చేస్తుంది. అదే కదా మనం ఇప్పుడు చేసింది ఇక్కడ, రైట్. సో అందువల్లనే మనకి ఎలాంటి ఎక్సెప్షన్ ఎలాంటి ఎర్రర్ రావట్లేదు ఇక్కడ, ఓకేనా. సో ఇంటర్నల్గా ఈ విజిబిలిటీ ఆఫ్ అంటే ఇది కూడా మనకి ఏం చేస్తుందంటే ఎక్స్పెక్టెడ్ కండిషన్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఈ ఎక్స్పెక్టెడ్ కండిషన్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ అనేది ఇంటర్నల్గా ఫంక్షన్నే ఎక్స్టెండ్ చేస్తుంది. సో అంటే మనకి ఇక్కడ మనం ఫంక్షన్నే పాస్ చేస్తున్నాం,
ఓకే. సో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనం ఫంక్షన్నే పాస్ చేస్తున్నాం, అందువల్లనే మనకి ఎలాంటి ఎర్రర్స్ కూడా రావట్లేదు. ఓకే. సో అది ఇంకొకటి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ నేను వెబ్ డ్రైవర్ వెయిట్ కాకుండా ఫ్లూయెంట్ వెయిట్ వాడితే ఏమవుతుంది అంటే ఎలా వాడాలి అనే ఒక డౌట్ మీకు రావచ్చు, రైట్. సో చూపిస్తాను అది కూడా. సో ఫ్లూయెంట్ వెయిట్, రైట్, మన క్లాస్ నేమ్ వచ్చేసి ఫ్లూయెంట్ వెయిట్. సో మీరు ఫ్లూయెంట్ వెయిట్ వాడేటప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఒక జనరిక్ అనే కాన్సెప్ట్, అంటే మనకు జావాలో జనరిక్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అంటే ఈ ఫ్లూయెంట్ వెయిట్కి ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్లూయెంట్ వెయిట్ని నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావు దాని మీనింగ్. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే వెబ్ డ్రైవర్ అని పాస్ చేస్తాను. మనకి వెబ్ డ్రైవర్కే కదా ఫ్లూయెంట్ వెయిట్ క్రియేట్ చేసేది, రైట్. సో వెబ్ డ్రైవర్ అని పాస్ చేస్తాను. ఓకేనా. సో ఆ తర్వాత నా వేరియబుల్ వచ్చేసి వెయిట్ అని ఇస్తాను, అండ్ ఇక్కడ న్యూ ఫ్లూయెంట్ వెయిట్ అనా. సో ఫ్లూయెంట్ వెయిట్ పాస్ చేసేటప్పుడు నేను వెబ్ డ్రైవర్ ఇన్పుట్ని పాస్ చేయాలి దీనికి, అంటే ఈ డ్రైవర్ ఇన్స్టెన్స్ అనేది పాస్ చేయాలి, రైట్. ఓకే. సో మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు వెయిట్ డాట్ మనకు దీంట్లో టైంని ప్రొవైడ్ చేయాలి, ఎంత టైం వెయిట్ చేయాలనుకుంటున్నాం మనం అనేది. ఓకేనా. సో దీంట్లో మనకు టైం వచ్చేసి కూలింగ్ టైం ఉంది, అదేవిధంగా వెయిట్ అనేది ఉంది. ఓకేనా. సో విత్ టైమ్ అవుట్ ఉంది చూడండి. సో ఇది మనం యూస్ చేసుకోవాల్సింది, ఈ వెయిట్ కాదు, ఈ వెయిట్ అనేది డిఫరెంట్ బేసిక్గా. ఓకే. ఇక్కడ విత్ టైమ్ అవుట్ అని చూడండి, ఈ విత్ టైమ్ అవుట్ని మనం పాస్ చేయాలి. ఇక్కడ డ్యూరేషన్ పాస్ చేయాలి మీరు. ఓకే. డ్యూరేషన్ డాట్ ఆఫ్. సో మీరు సెకండ్స్లో కావాలనుకుంటే సెకండ్స్లో, లేదా మిల్లీస్లో కావాలంటే మిల్లీస్లో. సో నేను ఇక్కడ సెకండ్స్లో పాస్ చేస్తాను. సో సెకండ్స్లో 5 అని ఇస్తాను. ఓకే. సో ఇక్కడ 10 ఇచ్చాను కదా, సో ఇక్కడ కూడా 10 ఇస్తాను. సింపుల్. సో ఇలా మీరు ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకే. సో ఇక్కడ చూస్తే మీకు ఏది ఈజీ అనిపిస్తుంది? సో ఈ లైన్ ఈజీ అనిపిస్తుందా, లేదా ఈ 2 లైన్లు ఈజీ అనిపిస్తుందా? సో ఏది ఈజీ అనిపిస్తుంది మీకు? సో ఆబ్వియస్గా ఫస్ట్ వనే కదా. సో ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఉంది, అవునా. సో అందుకోసమే ఈ వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది వచ్చిందండి. ఓకేనా. సో మనం ఇక్కడ కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది, రైట్. సో ఆ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడం కోసం ఈ వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది క్రియేట్ చేశారు. ఓకే. సో ఈ వెబ్ డ్రైవర్ వెయిట్ అనే దాని లోపలికి మీరు వెళ్తే, సో ఇక్కడ చదవండి, ఎ స్పెషలైజేషన్ ఆఫ్ ఫ్లూయెంట్ క్లాస్ దట్ యూజెస్ వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్సెస్. సో ఇక్కడ మనం వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్సే యూజ్ చేస్తున్నాం, అవునా. సో ఇక్కడ చూడండి, వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్సే పాస్ చేసాం. సో దీని మీద అంటే వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ యూజ్ చేసుకుంటే ఒకవేళ దాని మీద వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది మనం క్రియేట్ చేసాం. సో అంతకు మించి ఏం లేదండి ఇక్కడ. సో ఈ వెబ్ డ్రైవర్ వెయిట్లో ఉన్న మెథడ్స్ అన్నీ చూపిస్తాను చూడండి. సో మనకు మెథడ్స్ వచ్చేసి ఏం లేవు బేసిక్గా, ఇక్కడ అన్నీ కూడా కన్స్ట్రక్టర్సే. వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది క్లాస్ కదా. సో ఇది కన్స్ట్రక్టరే, ఇది కన్స్ట్రక్టరే, ఇది కన్స్ట్రక్టరే, అండ్ ఇక్కడ ఒక మెథడ్ ఉంది, అదేంటంటే టైమ్ అవుట్ ఎక్సెప్షన్ అనే ఒక మెథడ్ ఉంది, అంతే. ఓకే. సో ఈ కన్స్ట్రక్టర్స్ మనకు మన ఆపరేషన్ని ఈజీ చేస్తున్నాయి, అంటే మనకి ఈజీ చేస్తున్నాయి బేసిక్గా. సో డైరెక్ట్గా మనం డ్రైవర్ పంపించవచ్చు, అదేవిధంగా ఎంత టైం వరకు మీరు వెయిట్ చేయాలనేది పంపించవచ్చు, అదేవిధంగా డ్రైవర్ పంపించవచ్చు, ఎంత టైం వెయిట్ చేయాలనుకుంటారో పంపించవచ్చు, ఇంటర్వెల్ టైం కూడా పంపించవచ్చు. సో ఈ విధంగా మనకి ఇది అనేది మన ఆపరేషన్స్ని ఈజీగా చేస్తుంది అనమాట. ఓకే. సో అంటే మీరు వెబ్ డ్రైవర్ వెయిట్ వాడుకున్నా ప్రాబ్లం లేదు, ఫ్లూయెంట్ వెయిట్ వాడుకున్నా ప్రాబ్లం లేదు. సో దేంతోనైనా సరే మీరు ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది అచీవ్ చేయొచ్చు. ఓకే. సో ఎవరైనా ఒకవేళ మీకు క్వశ్చన్ అడిగారనుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ డ్రైవర్ వెయిట్ అండ్ ఫ్లూయెంట్ వెయిట్ అని మీరు ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పొచ్చు క్లియర్గా. సో ఫ్లూయెంట్ వెయిట్ అండ్ వెబ్ డ్రైవర్ వెయిట్ హ్యాస్ ద సేమ్ ఇంప్లిమెంటేషన్. ఓకే. సో ఇక్కడ వెబ్ డ్రైవర్ వెయిట్లో మీరు వెయిట్ అని ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మీరు అంటిల్ అనేది కాల్ చేసినా ఆ అంటిల్ అనేది ఫ్లూయెంట్ వెయిట్ నుంచే వస్తుంది. సో చూపించాలంటే చూపిస్తాను నేను ఇక్కడ. ఓకే. సో దీన్ని ఇప్పుడు కామెంట్ చేద్దాం కింద దాన్ని. సో ఇక్కడ మనకు వెయిట్ ఆబ్జెక్ట్ ఉంది, అది దేనిది? వెబ్ డ్రైవర్ వెయిట్ది. ఓకే. సో ఇక్కడ అంటిల్ అనే మెథడ్ ఉంది కదా, సో దీని మీద F3 ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్ళింది? మనకు ఫ్లూయెంట్ వెయిట్ అనే క్లాస్ లోపలికి వెళ్ళింది. అంటే మనకి ఇక్కడ వెబ్ డ్రైవర్ వెయిట్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే దాని లోపల ఉన్న మెథడ్స్, అంటే ఇక్కడ మనకి ఏదైతే మెథడ్స్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఫ్లూయెంట్ వెయిట్ నుంచి వచ్చే మెథడ్స్. ఓకేనా. సో మీకు అది గుర్తుపెట్టుకోవాలండి. ఓకే. సో వెబ్ డ్రైవర్ వెయిట్ అండ్ ఫ్లూయెంట్ వెయిట్ ఆర్ బోత్ సేమ్. సో వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది మన ఆపరేషన్ని కొంచెం ఈజీ చేయడం కోసం మాత్రమే రిలీజ్ అయిందనమాట. ఓకేనా. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ విధంగా మీరు ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది యూస్ చేసుకోవాలండి. ఓకే. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక కండిషన్ చూపించాను, ఎక్స్ప్లిసిట్ కండిషన్ అంటే ఈ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్లో. సో అలా మీరు మీ డిఫరెంట్ అంటే మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కండిషన్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఫైన్. సో అదేవిధంగా మీరు ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ని ఇవ్వడానికి వెయిట్ డాట్ అంటిల్ అనే మెథడ్ వాడుకుంటాం కదా. ఈ అంటిల్ లోపల ఇలా లాంబ్డా ఎక్స్ప్రెషన్ వాడచ్చు, లేదా ఇలా ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ వాడచ్చు, లేదా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యొక్క అంటే ఈ ఫంక్షన్ ఇంటర్ఫేస్ యొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి బయట దానైనా పాస్ చేయొచ్చు. సో అలా మనకు 3 వేస్ ఉన్నాయన్నమాట, రైట్. సో అది కూడా రాద్దాం ఇక్కడ, వెయిట్ డాట్ అంటిల్ F. సో ఈ 3 వేస్ ఉన్నాయి మనకు, రైట్. సో ఒకవేళ మీరు ఇలా ఫంక్షన్ క్రియేట్ చేస్తే ఇలా పాస్ చేయాలి, లాంబ్డా ఎక్స్ప్రెషన్ అయితే ఇలా, ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అయితే ఇలా. ఓకే. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్రెడీ మనకి ఈ వీడియో చాలా లెంతీ అయిందండి. ఓకే.
సో మీకు అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏం అర్థం కాలేదనే దాని గురించి కూడా మీరు కామెంట్లో తెలియచేయండి. ఒకవేళ మీకు అర్థమైతే ఇందులో ఎక్కడ మీకు క్లియర్గా అర్థమైంది, అంటే ఏ పార్ట్ మీకు చాలా బాగా నచ్చింది అనే దాని గురించి కామెంట్లో తెలియచేయండి. ఓకే, సో ఈ వీడియోకి ఇంకా ఇంతే అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.